ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ప్రజావేదిక వద్దకు వెళ్లిన చంద్రబాబు శిథిలాల మధ్యలోకి వెళ్లి వాటిని పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉద్దండరాయనిపాలెంలో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లారు. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి ఆయన సాష్టాంగ ప్రమాణం చేశారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని, అప్పుడు చేసిన యాగశాలను కూడా సందర్శించారు. ప్రజాప్రతినిధుల క్వార్టర్ల నిర్మాణం జరిగిన ప్రాంతానికి వెళ్లి నిర్మాణం పూర్తయిన రూమ్లని సందర్శించారు. ప్రజాప్రతినిధుల భవనాల సముదాయం దాదాపు 80% పూర్తయింది. 421 కోట్ల రూపాయల అంచనాతో ఈ భవనాలని నిర్మించారు. 146 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 12 టవర్లను నిర్మించారు. ఇందులో 288 ప్లాట్లున్నాయి. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన భవన సముదాయాన్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. 5 ఎకరాల్లో ఉన్నతాధికారుల కోసం 6 టవర్లు నిర్మించారు. అందులో 144 ప్లాట్లున్నాయి. ఒక్కో ప్లాట్ 3500 SFTతో నిర్మించారు. ఇక్కడ ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఏసీ, ఎలక్ట్రికల్ వర్క్లు పెండింగ్లో ఉన్నట్టుగా సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఆ తర్వాత ఐకానిక్ సెక్రటరేట్, అసెంబ్లీల నిర్మాణ ప్రాంతాలని చంద్రబాబు పరిశీలించారు. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది. నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను. ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతు